హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. గేమ్ చేంజర్ ట్రైలర్ జస్ట్ ఒక 2 days బ్యాక్ యూట్యూబ్లో డ్రాప్ అయింది. ఏంది మామ, ఒక 2 రోజుల ముందే యూట్యూబ్లో వచ్చేసింది గేమ్ చేంజర్ ట్రైలర్. మరి నువ్వేంటి ఇప్పుడు ట్రైలర్ రివ్యూ ఇస్తున్నావు? ఏమైంది మామ అంటే, ఏం చేద్దాం మామ, పరిస్థితులు బాగోలేక ఒక 9 days మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నిన్న నుంచి స్టార్ట్ చేశాను, నిన్న నైట్. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా మన ఛానల్ వీడియోస్ ఉంటాయి. మొత్తానికి ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి చాలా మాట్లాడుకోవాలి మామ, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అది మీకు చెప్తాను ఈ వీడియోలో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అది మ్యాటర్, ఓకే? సో మొదటిగా గేమ్ చేంజర్ ట్రైలర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే మామ, పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ, డామ్ షూర్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన ఎస్టిమేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు కూడా. ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో డాకు మహారాజ్. సో అది మీకు ఆల్రెడీ ఒక 5 hours బ్యాక్ డాకు మహారాజ్ ట్రైలర్ రివ్యూ వీడియో మీకు పెట్టేశాను మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం విషయానికి వస్తే మామ, రామ్ చరణ్ లుక్స్ అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ అప్పన్న క్యారెక్టర్ హైలైట్గా ఉండబోతుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కానీ, ఆ క్యారెక్టర్ ఎలివేషన్ సీన్స్ కానీ ఒక లెవెల్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ట్రైలర్లో రామ్ చరణ్ లుక్స్ గమనిస్తే గనక, కాలేజ్ స్టూడెంట్గా, చిన్న ఒక క్లిప్ పోలీస్ ఆఫీసర్గా, కలెక్టర్గా, సెకండ్ హాఫ్లో వచ్చే ఆ అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ లీడర్గా, ఇలా మనకు ఒక 4 different లుక్స్ అయితే మనకు సినిమాలో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఒక కమర్షియల్ మూవీ తీస్తున్నాను, ఆ సినిమానే ఈ గేమ్ చేంజర్. ఒక్క సీన్ మీకు బోర్ కొట్టదు, స్క్రీన్ ప్లే పరిగెడుతూనే ఉంటుంది, అంత రేసీగా ఉంటుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పాడు. అండ్ అదేవిధంగా ఆ అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా హైలైట్గా ఉంటుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అంతకుముందు జరిగిన ప్రమోషన్స్ కూడా ఎలివేట్ చేశారనమాట ఆ క్యారెక్టర్ని, అప్పన్న క్యారెక్టర్. సో మరి చూడాలి సెకండ్ హాఫ్లో ఆ అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉంటుందని. ఇక ట్రైలర్ చూస్తూ ఉంటే మామ, ఫస్ట్ హాఫ్ సేమ్ నేను చెప్పినట్టుగా ఉండబోతుంది. ఏంటంటే, రామ్ చరణ్ ఒక కాలేజ్ స్టూడెంట్, హీరోయిన్ కియారా అద్వానీతో ఒక లవ్ ట్రాక్, కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక కామెడీ ట్రాక్, ఆల్సో బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్ ఉంటుంది, కానీ అది కొద్దిగా మాత్రం ఉంటుంది అనుకుంటున్నా. ఎక్కువ కామెడీ ట్రాక్ అనేది వెన్నెల కిషోర్ది అండ్ రామ్ చరణ్ వీళ్ళ జర్నీ ఉంటుందన్నమాట సినిమాలో. అండ్ అదేవిధంగా మన రామ్ చరణ్ కలెక్టర్ అయిన తర్వాత ఇక యాక్టర్ సునీల్ కూడా ఆ కామెడీ ట్రాక్ కంటిన్యూ అవుతుంది. అండ్ మొత్తానికి మన రామ్ చరణ్ కలెక్టర్ అయిన తర్వాత ఎస్జే సూర్య పొలిటికల్ లీడర్గా, అంటే మినిస్టర్గా ఆ క్యారెక్టర్ అయితే త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మనకు తెలిసిందే అప్పన్న క్యారెక్టర్. ఆ తర్వాత లాస్ట్ ఒక 40 minutes ఎస్జే సూర్య క్యారెక్టర్ త్రూ అవుట్ ఎండింగ్ వరకు ఉంటుంది. సో క్లియర్గా అర్థమైపోతుంది మామ. సో అది మ్యాటర్. సో ఇక దీని గురించి పక్కన పెట్టేస్తే, ఈ సినిమాలో సాంగ్స్ ఒకటైతే మనకు ఇంకా ప్లే చేయలేదు. అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దేవరా అనే ఒక టైటిల్తో ఒక సాంగ్ రిలీజ్ చేసిన మామ, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ సాంగ్ అయితే అదిరిపోయింది. సో మొత్తానికి ఈ సినిమాలో ఉన్న సాంగ్స్కి 75 కోట్లు ఖర్చు పెట్టారు మామ. చాలా గ్రాండ్ విజువల్స్గా ఉండబోతుంది. బిగ్ స్క్రీన్లో చూస్తే ఈ సినిమాలో సాంగ్స్ కన్నులు విందుగా ఉండబోతుంది మామ మొత్తానికి. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉండబోతుంది. అండ్ ట్రైలర్లో మీరు చూస్తుంటే మనుషులు అంటే గాలు తేలుతున్నారు కదా, ఆ ఫైట్ హైలైట్గా ఉండబోతుంది సినిమాకి. చూస్తారు కదా January 10th. సో అది మ్యాటర్. సో మొత్తానికి పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ గేమ్ చేంజర్. ఇక ట్రైలర్లో లాస్ట్లో మాత్రం ఆ హెలికాప్టర్ షాట్ ఉంది, అయ్యో, ఆ లుంగితో చేతిలో కత్తి పెట్టుకొని ఉండే షాట్ మాత్రం ఎపిక్ మామ, మామూలుగా లేదు ఆ లుక్ మాత్రం. అండ్ అదేవిధంగా అంజలి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులో ఒక మంచి క్యారెక్టర్ పడింది. అండ్ అదేవిధంగా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ గేమ్ చేంజర్లో సెకండ్ హాఫ్లో అప్పన్న ఆ క్యారెక్టర్కి వైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అనమాట. సో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట క్యారెక్టర్. సో మంచి మార్క్స్ పడబోతున్నాయి ఆ క్యారెక్టర్ అయితే, డామ్ షూర్. సో మొత్తానికి అది మామ, ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్, రాసి పెట్టుకోండి. అది మ్యాటర్, ఓకే? సో ఫైనలీ ట్రై అయితే అదిరిపోయింది. అండ్ మరి January 10th ఈ సినిమా నేను థియేటర్లో చూసిన తర్వాత
ఈ సినిమా లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది అని నేను రివ్యూ వీడియోలో క్లియర్ కట్గా చెప్పేస్తాను మామ. ఎందుకంటే రీసెంట్గా పుష్ప 2 ద రూల్ సినిమా కూడా రివ్యూ వీడియోలో మీకు చెప్పేస్తా. 1500 కోట్లు డ్యామ్ షూర్గా కలెక్షన్ చేస్తుంది, దాని పైగా కలెక్షన్ చేస్తుంది, కానీ తగ్గదని చెప్పా. నిన్నటితో ఈ సినిమా 1803 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. నేను చెప్పిందంతా 1500 కోట్లు, కానీ ఇంకా 300 కోట్లు పైగా కలెక్షన్ చేసింది. సో దట్ ఈస్ మన ఎస్టిమేషన్, మన అనాలిసిస్. ఆ విధంగా ఈ గేమ్ చేంజర్ ఎన్ని కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేస్తుంది లాంగ్ రన్ వరకు అనేది రివ్యూ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సైలెంట్గా ఉందాం. ఓకే, సో మొత్తానికి రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మామ, బాయ్.